ఇది పురాణగాథలోని భగ్న ప్రేమికుల కథ. పూర్వం మహాభారత కాలంలో అసురగురువైన శుక్రాచార్యుడు కఠోర తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. ఆయన తపస్సు భగ్నం చేసిరమ్మని ఇంద్రుడు తన కుమార్తె అయిన జయంతిని శుక్రాచార్యుని దగ్గరకు పంపిస్తాడు. జయంతి తన వయో, రూప, లావణ్యాలతో, నృత్య, గాన విశేషాలతో శుక్రుని మనస్సును చిందరవందర చేసి విజయం సాధిస్తుంది. జయంతి శుక్రాచార్యునితో కలిసి సాగించిన శృంగార తపస్సులో ఓ అందమైన అమ్మాయికి జన్మనిస్తుంది. తను వచ్చిన పని పూర్తి కావడంతో జయంతి స్వర్గానికి వెళ్ళిపోతుంది. శుక్రాచార్యుడు తన కుమార్తెకు దేవయాని అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. 16 సంవత్సరాలు గడిచేసరికి నవయవ్వన శోభతో మెరుపుతీగలా తయారైంది దేవయాని. ఆ రోజులలో దేవదానవుల మధ్య దారుణమైన యుద్ధాలు జరుగుతుండేవి. ఆ యుద్ధాలలో మరణించిన రాక్షసులను అసురగురువు శుక్రాచార్యుడు తనకు తెలిసిన మృత సంజీవిని విద్యతో బ్రతికించేవాడు. దేవగురువు బృహస్పతికి ఆ విద్య తెలియదు. అందుచేత దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. విజయం ఎప్పుడూ రాక్షసుల పక్షాన ఉండేది. అది బృహస్పతికి అవమానకరంగా తోచి తన కుమారుడైన కచుని మృత సంజీవిని విద్య నేర్చుకునిరమ్మని శుక్రాచార్యుని దగ్గరకు పంపాడు. కచుడు శుక్రాచార్యుని ఆశ్రమానికి వచ్చి విద్యాదానం చేయమని శుక్రుని అర్థించాడు. కచుడు ఎందుకు వచ్చాడో గ్రహించిన శుక్రాచార్యుడు ఆచార్యధర్మానికి కట్టుబడి కచుని శిష్యునిగా స్వీకరించాడు. నిజానికి కచునికి విద్యాదానం చేయడానికి శుక్రాచార్యునికి ఇష్టం లేదు. ఆశ్రమంలోకి అడుగుపెట్టిన కచుని రూపురేఖలావణ్యాదులను చూడగానే దేవయానికి మూర్ఛ వచ్చినంత పనైంది. ఇంత అందగాడికి సొంతం కాని ఎంత అందమైనా వ్యర్థమే అనుకుంది. తొలిచూపులోనే తన మనస్సు కచునికి అర్పించుకుంది. ఇక మిగిలింది కచుని మనస్సు తను సొంతం చేసుకోవడమే. అందుకోసం ప్రయత్నాలు చేయమని వయసు పోరు పెడుతున్నా ఆశ్రమ ధర్మాలకు, కట్టుబాట్లకు మధ్య పెరిగిన ఆమె మనస్సు తొందర పడనీయకుండా ఆమెను నియంత్రించి ఆపేది. కచుడు శిష్యుడుగా చేరడం రాక్షస శిష్యులకు నచ్చలేదు. అలాగని గురువుగారిని ధిక్కరించి కచుని ఆశ్రమం విడిచిపోమ్మని చెప్పే ధైర్యమూ వారికి లేదు. శుక్రాచార్యునికి కూడా మృత సంజీవిని విద్యను కచునికి చెప్పడం ఇష్టం లేదు. ఆ విద్య తప్ప తక్కిన విద్యలన్నీ కచునకు నేర్పుతున్నాడు. కచుడు కూడా విసుగు చెందకుండా గురు శుశ్రూష చేస్తూ తగిన సమయం కోసం ఎదురుచూస్తూ విద్యలు నేర్చుకుంటున్నాడు. దేవయాని మౌనంగా కచుని ప్రేమిస్తూనే ఉంది. దేవయాని మూగ ప్రేమను కచుడు గ్రహించాడు. తను వచ్చింది ప్రేమ కోసం కాదు, విద్య కోసం. అందుకే తన దృష్టిని, మనస్సును ఏనాడూ దేవయాని వైపు తిప్పలేదు. ఒకరోజు సమితల కోసం అడవికి వెళ్లిన కచుని రాక్షస శిష్యులు చంపేశారు. చీకటి పడినా కచుడు ఆశ్రమానికి రాకపోవడంతో కలత చెందిన దేవయాని కన్నీళ్లతో ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. కూతురు మీద ప్రేమతో శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో మరణించిన కచుని విషయం తెలుసుకుని మృత సంజీవిని విద్యతో కచుని బ్రతికించాడు. తన ప్రేమమూర్తి పునర్జీవితుడైనందుకు దేవయాని సంతోషించింది. కాని రాక్షస శిష్యులకు కచుడు బ్రతికి రావడం నచ్చలేదు. తిరిగి తగిన సమయం చూసి కచుని చంపేశారు. దేవయాని దుఃఖం చూడలేక శుక్రాచార్యుడు తిరిగి కచుని బ్రతికించాడు. ఇలా చాలాసార్లు జరిగింది. ఈసారి రాక్షస శిష్యులు బాగా ఆలోచించి మరోసారి కచుని సంహరించి అతని చితాభస్మాన్ని సురలో కలిపి శుక్రాచార్యుని చేత తాగించారు. కచుడు ఆశ్రమంలో కనిపించకపోవడంతో దేవయాని కన్నీళ్లతో శుక్రుని దగ్గర నిలబడింది. దేవయాని కళ్లలో నీరు చూడలేక శుక్రుడు దివ్యదృష్టితో చూసి కచుడు తన ఉదరంలో ఉన్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కచుడు బతకాలంటే తను మరణించాలి. తను బతకాలంటే కచునకు మృత సంజీవిని విద్య నేర్పాలి. బాగా ఆలోచించి తన శరీరంలోనున్న కచునకు మృత సంజీవిని విద్య నేర్పాడు. కచుడు శుక్రాచార్యుని శరీరం చీల్చుకుని బయటకు వచ్చాడు. శుక్రుడు మరణించాడు. శుక్రుని బ్రతికించవద్దని దేవతలంతా కచునకు నచ్చచెప్పారు. గురుద్రోహం చేయలేనని కచుడు మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుని బ్రతికించాడు. దేవయాని సంతోషించింది. తను వచ్చిన కార్యం నెరవేరడంతో కచుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని స్వర్గం వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో దేవయాని కన్నీళ్లతో వచ్చి తన ప్రేమను తొలిసారి తెలియజెప్పి తనను విడిచి వెళ్లవద్దని అర్థించింది.
కచుడు వినలేదు. తన వయసును, సొగసును విరహాగ్నిజ్వాలలకు ఆహుతి చేయవద్దని ప్రార్థించింది. కచుడు వినలేదు. తను గురుద్రోహం చేయలేనని గురుపుత్రిక, సోదరితో సమానమని ధర్మాలు చెప్పి ముందుకు కదిలాడు. దేవయాని ఇక ఆగలేకపోయింది. కోపముగా, ఆగు! మనసిచ్చిన ప్రేయసి ప్రేమను అర్థం చేసుకోలేని నీకు నా తండ్రి అనుగ్రహించిన మృత సంజీవిని విద్య ఫలించకుండుగాక అని శపించింది. కచుడు బాధపడలేదు. చిరునవ్వుతో, దేవయాని, మృత సంజీవిని విద్య నాకు ఫలించకపోతే పోవుగాక. కాని నానుంచి నేర్చుకున్న వారికి అది ఫలించుగాక. ధర్మబద్ధుడనైన నన్ను శపించిన నేరానికి నిన్ను బ్రాహ్మణుడు వివాహమాడకుండుగాక అని ప్రతిశాపమిచ్చి స్వర్గం వెళ్ళిపోయాడు కచుడు. ఏ బంధాలు లేని కాలం ముందుకు సాగుతూనే ఉంది. శుక్రాచార్యుడు అసురేశ్వరుడైన వృషపర్వుని కులగురువు. వృషపర్వుని కుమార్తె శర్మిష్ట అహంభావి. దేవయాని ఆమె స్నేహితురాలు. ఒకరోజు శర్మిష్ట దేవయానితోనూ చెలికత్తెలతోనూ కలిసి వనవిహారానికి వెళ్లి అక్కడున్న కొలను దగ్గర తమ దుస్తులు ఉంచి జలక్రీడలు ఆడుతున్నారు. ఇంతలో ఈదురుగాలి వీచడంతో వారి దుస్తులన్నీ కలిసిపోయాయి. ఆ కంగారులో దేవయాని శర్మిష్ట దుస్తులు ధరించింది. అది చూసి శర్మిష్ట కోపంగా, దేవయాని, నీవెంత స్నేహితురాలివైనా నా చెలికత్తెవు. నీ తండ్రి నా తండ్రి దగ్గర సేవకుడు. నీవు ఆ అంతరాలు మర్చిపోయి నా దుస్తులు ధరించావు అని పలుకుతూ దేవయాని ఎంత బ్రతిమాలుతున్నా వినకుండా ఆమె దుస్తులు ఊడదీసి దేవయానిని నగ్నంగా అక్కడున్న పాడుపడిన బావిలోకి తోసివేసి తన చెలికత్తెలతో వెళ్ళిపోయింది. ఈ సంగతి తెలుసుకున్న శుక్రాచార్యుడు దేవయాని దగ్గరకు వచ్చి ఆశ్రమానికి రమ్మని పిలిచాడు. ఆ అహంకారి రాజ్యానికి రానని దేవయాని మొండికేసింది. శుక్రాచార్యుడు రాక్షసరాజైన వృషపర్వుని దగ్గరకు వెళ్లి జరిగినది చెప్పి తను రాజ్యం విడిచి వెళ్లిపోతున్నట్టు చెప్పాడు. శుక్రాచార్యుడు తన రాజ్యం విడిచి వెళ్లడం వృషపర్వునకు ఇష్టం లేదు. శర్మిష్ఠను తన కుమార్తె దేవయానికి దాసిని చేసే పక్షంలో తను రాజ్యంలో ఉంటానని అన్నాడు శుక్రాచార్యుడు. సంజీవిని విద్యతో తమకు ఎంతో సహాయం చేస్తున్న శుక్రాచార్యుని మాట కాదనలేక అసురరాజు వృషపర్వుడు అంగీకరించాడు. ఇంతలో బావిలోనున్న దేవయాని రక్షించమని కేకలు వేయడంతో వేటకు వచ్చిన యయాతి మహారాజు తన ఉత్తరీయాన్ని ఆమెకిచ్చి తన చేతిని ఆమెకు అందించి బయటకు లాగి కాపాడాడు. నామాన ప్రాణాలు కాపాడిన మీరే నా భర్త, నన్ను వివాహం చేసుకోండి అని దేవయాని యయాతిని అర్థించింది. నేను క్షత్రియుడను, బ్రాహ్మణ కన్యను వివాహమాడడం ఎంతవరకు ధర్మం అన్నాడు యయాతి. అప్పుడు దేవయాని కచుడు తనకిచ్చిన శాపం గురించి యయాతికి చెప్పింది. యయాతి ఆమెను వివాహమాడడానికి ఒప్పుకున్నాడు. శుక్రాచార్యుడు కూడా వారి వివాహానికి అంగీకరించాడు. దేవయాని, యయాతుల వివాహం ఘనంగా జరిగింది. దేవయాని వెంట ఆమె దాసిగా శర్మిష్ట నడిచింది. దేవయాని, యయాతుల సంసారయాత్రలో వారికి యదువు, తర్వసువు అనిద్దరు పుత్రులు కలిగారు. ఒకరోజు శర్మిష్ట యయాతిని సమీపించి, స్వామీ, నేను మీ దాసినే. నా అందం, వయసు, సొగసు అడవి కాచిన వెన్నెల చెయ్యొద్దు. నన్ను కూడా సంతానవతిని చేయండి అని అర్థించింది. యయాతి అంగీకరించి ఆమెకు సహకరించాడు. శర్మిష్ట సంతానవతి అయింది. ఈ సంగతి తెలిసి దేవయాని, శుక్రాచార్యులు కోపోద్రిక్తులయ్యారు. యయాతిని వృద్ధుడవు కమ్మని శుక్రాచార్యుడు శపించాడు. యయాతి క్షమించమని శుక్రాచార్యుణ్ణి వేడుకున్నాడు. నీ పుత్రులలో ఎవరైనా తమ యవ్వనాన్ని ధారపోస్తే నీకు యవ్వనం వస్తుంది అని శుక్రాచార్యుడు శాప విమోచన మార్గాన్ని చూపించాడు. దేవయాని పుత్రులు కాని, శర్మిష్ట ప్రథమ సంతానం కాని తమ యవ్వనం తండ్రికి ఇవ్వడానికి ముందుకు రాలేదు. శర్మిష్ట ఆఖరి పుత్రుడు పూరువు తన యవ్వనాన్ని తండ్రికి ధారబోశాడు. యయాతి విషయవాంఛల వలయంలో విసుగు చెందేవరకు తిరిగి విరక్తి చెంది ఆ యవ్వనాన్ని తిరిగి పూరువుకు అప్పగించి హస్తినాపురానికి అతన్ని పట్టాభిషిక్తుని చేసి భార్యలతో కలసి వానప్రస్థ ఆశ్రమం స్వీకరించాడు. ఆ పూరువే పురువంశానికి మూలపురుషుడు.